హలో సార్. చంద్ర సార్ మీరు ఉన్నా చాలా కాలం సార్ మీతో మాట్లాడదు సార్ జరా. అవునా రావాలి బయటికి? ఏంది చాలా రోజుల తర్వాత? మీరేం బయటికి ఏం రావు సార్, నేనే వస్తాను లోపలికి. ఏంది జర ఒకటి ఒక గుప్త నిధులు లాగా ఒక నా తన ముల్లి ఉంది సార్, దాపెట్టేది ఉంది మీ దగ్గర. అవునా? అవును సార్, ఎవరికి చెప్పేది కదా, మీ దగ్గరికి లోపలికి వచ్చి మాట్లాడేది ఉంది మీతోని. సరేరా. సరే సార్ వస్తా. చెప్పు చంద్రన్న, అంత సీక్రెట్ విషయం ఏంటి? అంత దాచిపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువు ఉంది సార్ నా దగ్గర. ఏంటది? అది చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువు, ఎవరికి చెప్పేది కాదు అది ఎవరికి. అంత ఇంపార్టెంట్ అయితే మీ ఇంట్లో దాచుకోవచ్చు కదా, నా దగ్గర తీసుకొచ్చినావు. దానికి భద్రత లేదు సార్ ఎక్కడ, ప్రతి దగ్గర దాన్ని చోరీ అవుతుంది అంటారు కదా దాని గురించి. అందుకే మీ దగ్గర దాచిపెడదామని వచ్చిన నేను. ఏందబ్బా అంత పెద్ద ఇష్యూ? అబ్బా ఎడబెట్టి వచ్చిన సార్, అది మీకు మీ ఇంట్లో దాపెడదామని తెచ్చిన దాన్ని. మీకు చెప్పాలంటే మిమ్మల్ని చూస్తే కూడా భయం అవుతుంది నాకు ఇప్పుడు. ఎందుకు? అరే దేశం మొత్తం ఓటు చోరీ అని నా ఓటుని చోరీ చేస్తారని చెప్పి నా ఓటర్ ఐడి కార్డుని మీ దగ్గర దాచి పెడదామని వచ్చిన సార్ నేను. అంటే నీ ఓటును నేను కాపాడాలా? నా ఓటు మీ దగ్గర ఉంటే భద్రంగా ఉంటుందని నా నమ్మకంతో మీ దగ్గరకు వచ్చిన నేను. నిజంగానే ఓటు చోరీ అవుతుందా? ఓటు చోరీ అవుతుంది కదా సార్, దేశం మొత్తం యూట్యూబర్లు, సోషల్ మీడియా, పేపర్లు అల్లా కొల్లలం, రాష్ట్రం దేశం మొత్తం అల్లా కొల్లలం అయిపోతుంది. ఓటు చోరీ అని. అట్లా ఎట్లా అవుతుంది ఓటు చోరీ? అరే మీరు సోషల్ మీడియా చూస్తలేరా సార్? చూస్తున్నా నేను కూడా. నువ్వంతా ఖచ్చితంగా నమ్ముతున్నావా ఓటు చోరీ అవుతుందని? నమ్ముతున్నా నేను. ఎట్లా? నమ్మదే మరి. ఇప్పుడు నమ్ముతున్నా అంటే నేను సోషల్ మీడియాను చూసి నమ్ముతున్నా, ఈ పేపర్ స్టేట్మెంట్లను చూసి నమ్ముతున్నా, యూట్యూబ్లలో చూసి నమ్ముతున్నా, టీవీలలో చూసి నమ్ముతున్నా. దేశం మొత్తం అల్లకొల్లం అవుతుందంటే ఇంక నేను నమ్ముడేంది సార్? అలా ఎవరు చెప్పారు నీకు ఓటు చోరీ అవుతుందని? రాహుల్ గాంధీ చెప్తలేడు సార్. కాంగ్రెస్ పార్టీ మొత్తం అల్లకొల్లం అవుతుంది, రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఓటు చోరీ అవుతుందని చెప్పి ఊరు పల్లె పట్టణం మొత్తం చెప్తున్నాయి. అంటే రాహుల్ గాంధీ చెప్పింది ఓటు చోరీ నిజంగా జరుగుతుందని నువ్వు నమ్ముతున్నావు? నమ్ముతున్నా. మరి వాళ్ళు జరుగుతలేదని చెప్పి ఒక్కటన్నా చూపిస్తారు వాళ్ళు. అవతల పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరైనా చూపిస్తురా సార్ మా ఓటు చోరీ అయితలేదు, మేము చేస్తలేము అని చెప్పి ఏమైనా ప్రూఫ్ చూపిస్తారు వాళ్ళు? ఆయన పిచ్చోడు అట్లే మాట్లాడతాడు, ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకే అర్థం కాదు అని ఇట్లా దొబ్బేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక సాధారణ పౌరుడిగా, కామన్ మ్యాన్గా నువ్వు ఓటు చోరీ అవుతుందని బాగా బలంగా నమ్ముతున్నట్టేనా? నమ్ముతున్నానే. నా భయాన్ని, నాకు భయం అయ్యే నా ఓటుని, నా నిధిని, నా పెద్ద మూటని, ఓటుని, నా ఓటర్ ఐడి కార్డుని మీ దగ్గర దాచిపెడదామని నేను వచ్చిన. అంటే నా దగ్గర సెక్యూరిటీగా సేఫ్గా ఉంటుందని నమ్మకం? మీ తాన తుపాకులు, గన్నులు ఉంటాయి కదా సార్, మీ దగ్గర సేఫ్గా ఉంటుందని చెప్పి నేను. అవన్నీ ఉంటే ఓటు చోరీ కాదా? కాదు, నిధి గుప్త నిధి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందని చెప్పి ఒక నమ్మకంతో మీ దగ్గరకు వచ్చిన. నువ్వు చెప్పింది కరెక్టే అనుకుంటే ఓటు చోరీ అవుతుందని రాహుల్ గాంధీ చెప్తుంది నిజమంటే నా ఓటు గ్యారంటీ ఏంటి? నీ ఓటుకు నేను ఎట్లా కాపాడతా? మీ ఓటుకి ఎట్లా గ్యారంటీ ఉన్నావు సార్? మీ దగ్గర అన్ని రకాల అనువు ఉంది, మీ దగ్గర భద్రత ఉందని నేను నమ్మి మీ దగ్గరకు వచ్చిన. నా దానికి నమ్మకం లేదంటే నేనే ఇక్కడ పోవాలి సరిగా. అంటే నీ ఓటు భద్రంగా లేదు, కన్ఫ్యూజ్గా ఉంది, ఉంటుందో పోతుందో డౌట్, భయం. మరి ఏం చేద్దామంటావు? డౌట్ అంటే నాకు తెలియదు, భయం ఉంది కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చిన. నేను ఏంది నీ ఓటుకు అంత ప్రయారిటీ ఏంది, అంత ప్రాధాన్యత ఏంటి? నా ఓటుకు ప్రయారిటీ ఏంది సార్? నా జీవితాన్ని మార్చేసేది నా ఓటు, నా ఫ్యామిలీని మొత్తం జీవిత చరిత్రను మార్చేది నా ఓటు. నా ఓటే నాకు పెద్ద అండ. అది ఎవరో బ్రహ్మ రాసిన రాత గురించి కాదు, నాకు అంబేద్కర్ ఇచ్చిన హక్కు అది. ఆ ఓటు ఉన్నందుకే నేను ఇలా ఈ భారతదేశంలో ఒక పౌరునిగా ఉన్నా. నేను ఇలా ఆ ఓటు నా హక్కు అది. ఆ ఓటు భద్రంగా ఉంటేనే నేను మనిషిని. నా ఓటు ఎవడో వేస్తే, దాన్ని ఎవడో అమ్ముకుంటే నేను మనిషినే కాను. సరే, రాహుల్ గాంధీ చెప్పినట్టుగా లక్షల ఓట్లు చోరీ అయినాయి, సర్కారు చోరీ అయిందని కూడా చెప్తున్నాడు. దాంట్లో నీ ఒక్క ఓటు పోతే ఏమవుతుంది? అరే ఎట్లా పోతా సార్? నా ఓటు పోవద్దనే నేను మీ దగ్గరకు వచ్చింది. నా ఓటు చోరీ కావద్దనే మీ దగ్గర తీసుకొచ్చిన సార్. ఇప్పుడు అంటే నీ దగ్గర ఉన్న ఓటర్ ఐడి కార్డును చోరీ చేస్తారు అనుకుంటున్నావా? అట్లా అనుకునే వచ్చిన నేను. ఇంటికి వచ్చి ఓటు చోరీ చేయరు వాళ్ళు. నాకేం తెలుసు సార్, గట్లే అనుకున్నా నేను. లిస్టులో నువ్వు ఉన్నావు, నువ్వు బతికే ఉన్నావు కానీ చంపేస్తారు నేను. నువ్వు బతికిలేవు, నీ ఓటు లేదు అని ఓటు తీసేస్తారు. లేకపోతే నీ ప్లేస్లో నీ ఫోటో తీసేసి ఇంకొన్ని ఫోటో పెట్టి ఓటేస్తారు. అది ఓటు చోరీ. కానీ నువ్వు ఓటర్ ఐడి కార్డు దాచిపెట్టండి, నా ఓటు దాచిపెట్టండి అంటే సాధ్యమవుతుందా? అసలు ఎట్లా? ఏమన్నా అయితే నేను ఇట్లే ఉంటా, నన్ను చంపేస్తారా సార్? అంతే కదా, ఓటు చోరీ అంటే అదే. మరి నేను మా ఇంట్లోనే ఉంటా, నా పని నేను చేసుకుంటుంటా, నన్ను చంపేస్తారా? నువ్వు మీ ఇంట్లోనే ఉంటావు, నీ ఓటర్ కార్డు ఉంటుంది, నీ ఓటర్ ఐడి మీద వేరే ఫోటో ఉంటుంది. మొన్న రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఒక బ్రెజిల్ మోడల్ ఫోటో పెట్టారు కదా,
ఇది ఎక్కడ అన్యాయం సార్ ఆ ఇది? బ్రెజిల్ మోడల్ వచ్చి 22 సార్లు ఓటు వేసిందని చెప్తున్నాడు, కానీ ఆ ఓటు వేయలేదు, ఆమె రాలేదు, ఓటు కరెక్టే, ఓటు దొంగ ఓటు పడలేదు అని ఎలక్షన్ కమిషన్ ఇప్పటిదాకా ప్రూవ్ చేయలేదు. అట్లాగే నీ ఓటు కూడా పోతుంది, నా ఓటు కూడా పోవచ్చు. ఏం చేద్దామంటూ? ఓ, మరి నాకు ఇట్లా తెలియదు కదా సార్, గిట్లా చోరీ చేస్తారని తెలియదు కదా సార్ నాకు. ఇది చోరీ చేస్తారేమో అనుకొని భయానికి మీ దగ్గర తీసుకొచ్చి కదా సార్. అంటే నువ్వు మీ ఇంటికి దొంగలాగా వస్తారు రాత్రిపూట, నీ అలమారులోంచి నీ ఓటర్ ఐడి కార్డు ఎత్తుకొని ఎత్తుకుపోతారు. పోతారు అనుకున్నాను నేను. ఇప్పుడు పైసల దొంగలు తక్కువయ్యారంట, మొత్తం దేశం మొత్తం అంటుంది ఓటు చోరీ అంటారు. వస్తువు చోరీ, బంగారం చోరీ, పైసల చోరీ లేరని తెలిసిపోయింది ఇప్పుడు. పోతే పోనీ రాదు, నీ ఓటు పోతే ఏమవుతుంది? అరే నా హక్కు, నా జన్మ హక్కు, నేను ఇంకా ఉండి చచ్చినట్టే సార్ అది. నా ఓటు నేను పోగొట్టుకుని నేను ఉన్నా కానీ బతుకున్నా కానీ చచ్చిపోయినట్టే లెక్క. లక్షల మంది బతికుండి చచ్చిపోయినట్టు వాళ్ళ ఓటు పోయినాయి, నువ్వు ఒకటి పోతే ఏమవుతుంది? అరే నా ఓటు ఎట్లా పోతా సార్? ఎందుకు పోనీ సార్? నా ఓటు నేను పోనీయా నేను? సరే, ఎట్లా కాపాడుకుంటావు నీ ఓటుని? నాకు ఇప్పటిదాకా తెలియక మీ దగ్గరకు వచ్చాను. ఏందది? ఇగో సార్ నా ఓటర్ ఐడి కార్డు సార్ ఇది. ఇగో సార్ నా కార్డు ఎట్లా ఉందో జర గట్లే జర భద్రంగా పెట్టండి సార్. నేను చెప్పినా కదా ఓటర్లు అక్కడ చోరీ అయితే ఈ కార్డు పోదని. కార్డు పోయినా సరే, కార్డు సార్ నా ఓటు పోయినా సరే, ఈ కార్డు ఉంటే నాకు రేపటి నాడు కొట్లాడనికే ఎలక్షన్ కమిషనర్తో కానీ ఆ ఓట్లేపి నీకు వస్తారు కదా సారు, ఆ సార్లతో కొట్టడానికే నాకు ధైర్యం ఉంటుంది. ఇది ఉంటే ఇక్కడ ఈ కార్డును మీరు ఎట్లన్నా చేసి భద్రపరచండి. నాకు ఓట్లు రేపు అన్నంగా వస్తా మీ దానికి వచ్చి తీసుకొని పోతా. అప్పటిదాకా నేను సెక్యూరిటీ అప్పటిదాకా మీ దగ్గర సేఫ్ ఉంటుంది. సరే, ఇది నా ఓటర్ ఐడీలతో భద్రంగా పెడతా, కానీ రేపు ఎలక్షన్ రోజు నీ లిస్ట్ లో నీ పేరు లేదు, ఈ కార్డు తీసుకెళ్లి ఫైట్ చేస్తా అంటావు. అవును, అంటే దేశంలో అందరు ఇదే చేయాలి ఇప్పుడు? అవును సార్, మరి ఇట్లేగా చేసేది. కార్డు ఉన్నప్పుడు పోవాలి, ఫైట్ చేయాలి, కొట్లాడాలి, పంచాయతీ పెట్టాలి, బజార్లో గ్రామ పంచాయతీ కాడ బజార్లో గుంజి రచ్చబండ మీద కూర్చోబెట్టి నా ఓటు ఎట్లా పోయిందని చెప్పి మాట్లాడాలి పెద్ద మనిషితోనాడా. అంటే రికార్డులో నువ్వు చచ్చిపోయి ఉంటావుగా. అరే రికార్డు ఎట్లా చచ్చిపోతే మంచి అయితే ఉండగా నేను ఇక్కడ అట్లా ఎంఆర్ఓకు, తహసీల్దార్కు, గిరిదావరికి, పట్వారికి, ఈ సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఈ కౌన్సిలర్కు, కార్పొరేటర్లకు, కమిషనర్లకు తెలియదా నేను మంచిగా ఉండ ఇక్కడ ఈయన ఓటు ఎట్లా పోతుంది అని వాళ్ళ మనుషులు గారు వాళ్ళు అన్నం తింటలేరా సరే? వాళ్ళు తింటున్నారు, కానీ రికార్డు మరి గడ్డికిన తింటున్నా చెప్పండి నాకు. వాళ్ళు గడ్డి తింటుర్రా ఇంకేం తింటున్నా నాకు తెలియదు, కానీ రికార్డులో నీ పేరు లేనప్పుడు ఈ ఐడి కార్డు నీకు ఏం లాభం? నేను అనేది అదే సార్, రికార్డులోకి వెళ్ళి పేరు ఎవరు తొలగిస్తారు? ఆటోమేటిక్ అయితే పోదు కదా అది. ఈ బాధ్యులు ఎవరు తీసేస్తేనేగా పోయేది అది. అవును. ఇప్పుడు గ్రామ పంచాయతీలో సర్పంచ్ తీసేస్తాడా, ఎంఆర్ఓ తీసేస్తాడా, తహసీల్దార్ వీళ్ళు ఎవరు గిరిదావారు తీసేస్తారా, కావలవారు తీసేస్తాడా తెలియదు నాకు. కానీ ప్రతి ఒక్కడు దానికి ఒక బాధ్యుడు ఉంటాడుగా, ప్రతి గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఆ బాధ్యునికి తెలుసుగా నేను ఉన్నది ఇక్కడ. ఈ కార్డు తీసేసినా కానీ నేను ఈ కార్డు చూపిస్తాను ఎట్లా చచ్చిపోయినా కొడుక చూపిస్తాను అని బజార్లకు పట్టుకోసా గల్లవాటి నేను. సరే, ఇంకో పాయింట్, నీ ఓటర్ ఐడిలో నీ కార్డు నీ దగ్గరే ఉంటుంది, లిస్ట్లో నీ ఫోటో మీద ఏ సినిమా హీరోయిన్ పేరు ఫోటో ఉంటుంది, అప్పుడు ఏం చేస్తావు? అదే ఆఫీసర్కి తెలుసుగా పేరు నాదే ఉంది, ఏదో పేరు తప్పు పడదని చేయొచ్చు, ఓటు వేయించుకుంటుండొచ్చు. అప్పుడు అంటే ఆ దొంగ ఓట్లు వేసే పరిస్థితి వస్తుంది, అప్పుడు నువ్వు నిన్న మాత్రం ఓటు వేయనియరు. హీరోయిన్ వచ్చేసా ఇడ మరి వేసిందిగా 22 సార్లు. 22 సార్లు వేసిన బ్రెజిల్ మోడల్ వేసిందిగా వచ్చి. అది ఎట్లా వేసి హీరోనియా జీరోని ఆమె ఇండియా ఇప్పటిదాకా తొక్కలేదు, ఇండియాలో అడుగు పెట్టలేదు ఆమె ఇండియా అంటే తెలియదు. తెలియనా ఓటు వేసిపోతుంది అట్లే జరిగింది కదా. మరి నువ్వు మరి నేను అనేది గదే సార్ చోరీ అవుతుందంట, అందుకే వచ్చిన దానికి భద్రంగా పెట్టాను జరా. అంటే నీ ఓటును సురక్షితంగా పెట్టుకోలేవు. మామూలు మనుషులు మామూలు జనాల ఓట్లు సురక్షితంగా ఉంటాయని నమ్మకం ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తుంటే సార్? నేను నీ మాటల్లో ఒకటి అర్థమైంది, ఇండియాలో ఉన్న కామన్ మ్యాన్స్ అందరూ ఓటు విషయం టెన్షన్ పడుతున్నట్టే ఉంది. ఎందుకంటే వాళ్ళ ఓటును కాపాడేది ఎవరు? నువ్వు నీ కార్డు మాత్రమే నేను సేఫ్గా పెట్టగలుగుతా, కానీ లక్షల కోట్ల మంది ఓటు ఎవరు కాపాడాలి? ఇంకెవరు కాపాడాలంటే ఆ దేవుడన్నా కాపాడాలి, లేకపోతే ఈ రాహుల్ గాంధీ అన్నా కాపాడాలి. నేను రాహుల్ గాంధీ నువ్వు పిచ్చోడు అంటున్నారు కదా. ఆ పిచ్చోళ్ళే అంటారు, పిచ్చోళ్ళే ఆయనను పిచ్చోడు అంటారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుండు కదా, ప్రశ్నిస్తుండు కదా. ఈ ఓట్లన్నీ పోతున్నాయి, లక్షల ఓట్లు తీసేసి వాళ్ళకు వేసే ఓట్లు మిగిలించుకుంటారు, వేరే వాళ్ళ ఓట్లు కట్ చేస్తారు. మరి ఇంత నిజాయితీగా ఆయన అన్ని కరెక్ట్ చేస్తుంటే ఎందుకు ఓడిపోతున్నాడు? ఎందుకు ఓడిపోడు సార్? ఎట్లా ఓడిపోడు? ఇవన్నీ వచ్చే ఓట్లని ఆయన ఇక్కడ వచ్చే ఓట్లన్నీ అక్కడ పోతున్నాయి, ఇక్కడ వచ్చే కాలువని అక్కడ మలుపుతారు, వీళ్ళకి వచ్చే కాలువని చక్కగా తెచ్చుకుంటారు. ఎందుకు ఆయన చేను పాడుతుంటుంది, వేరే చేను ఎండిపోతుంటుంది. మరి ఏంటంటావు? ఒక కామన్ మ్యాన్గా దీనికి పరిష్కారం ఏముంటుంది అంటావు? పరిష్కారం ఏంది? ప్రజలే పరిష్కారం చేయాలి దీన్ని. ఈ ఓటర్ ఐడి నాకు ఇచ్చినావు,
చాలా ఓట్లు చోరీ అవుతున్నాయి, చాలా చోట్ల లక్షల ఓట్లు పోతున్నాయి రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే. దానికి కౌంటర్గా రాహుల్ గాంధీ పిచ్చోడు అంటున్నారు రకాల, కానీ ఎక్కడా ప్రూవ్ చేయట్లేదు. అతను చెప్పిన ఆరోపణలు, అతను చేసిన ఆరోపణలు తప్పు అని ప్రూవ్ చేయట్లేదు. మరి దీనికి పరిష్కారం ఏంటి? రాహుల్ గాంధీ వల్ల కావట్లేదు. రాహుల్ గాంధీ ఆరోపణ చేయడం, సాక్ష్యాలు చూపడం వరకు ఓకే, కానీ పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం అంటే సార్, ఇప్పుడు నేను ఎట్లా వచ్చి నా ఓటు దాపెట్టమని చెప్తున్నానో దాని క్లారిటీ మీరు ఎట్లా ఇచ్చారో, నీవు ఏం చేయగలుగుతావు, నీ ఓటు నువ్వు కాపాడడానికి నువ్వు ఏం చేయగలుగుతావు అంటే, ఇప్పుడు నేను వచ్చి మేము ఎట్లా ప్రశ్నిస్తున్నానో నా లేకనే ప్రతి ఒక్క కామన్ మ్యాన్, ప్రతి ఒక్క మనిషి గల్లీకెళ్ళి ఊరు నుంచి, పల్లె నుంచి, పట్టణం దాకా అందరు వచ్చి ధర్నాలు చేసి ఎవరిని అంతకు వాడు సామరస్యంగా ధర్నాలు చేస్తే, ఒక్క రాహుల్ గాంధీ దాన్ని ప్రశ్నిస్తే అది అయ్యేది కాదు సార్. అది అందరూ చేయాలి. నా సొంటోళ్ళు ప్రజలందరూ వచ్చి ఒకతాన కట్టయి కుమ్మక్కయి ప్రశ్నిస్తే, ధర్నాలు చేస్తే, రస్తారోకులు చేస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు ఎవరి ఇంట్లో వాడు తిని పండుకుంటే దానికి పరిష్కారం దొరకదు. ఇప్పుడు నేను ఎట్లా ప్రశ్నిస్తున్నానో ఆ రకంగా ప్రశ్నించాలి ప్రజలందరూ వచ్చి. అంటే రాహుల్ గాంధీ పోరాటానికి కామన్ మ్యాన్ సపోర్ట్గా ఉంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత చంద్రన్న వచ్చాడు, ఒక గొప్ప పాయింట్ తీసుకొచ్చాడు. ఆయన ఓటు సెక్యూరిటీ కోసం, ఆ ఓటు ఎక్కడ పోతుందో, ఎట్లా ఎవరు చోరీ చేస్తారో అర్థం కాక ఆయన కన్ఫ్యూజ్గా ఉండి దానికి వచ్చాడు. కానీ చంద్రన్నతో మాట్లాడితే ఓటు చోరీ విషయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే కామన్ మ్యాన్ స్పందించాల్సిన అవసరం చాలా ఉంది. చంద్రన్న స్పందించాడు. ఆయనకు రాజకీయ అవగాహన ఉంది. రాజకీయ అవగాహన ఉన్నా లేకున్నా నిజంగా ఓటు చోరీ అవుతుందా, ఓటు చోరీ అయితే ఎవరు దొంగ ఓట్లు వేస్తున్నారు, అసలు సర్కారీ చోరీ అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది దేశ ప్రజాస్వామ్యంలో, ఓటు చోరీ అనేది పెద్ద ప్రమాదకరమైన అంశం. దీనిపై కామన్ మ్యాన్ స్పందించాల్సిన అవసరం చాలా ఉంది.